నమస్తే. నేను మీ బాబీ వుడ్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాంస్కృతిక అంశాలకు సంబంధించి మీతో విశ్లేషణ చేయడానికి నేనొచ్చాను. ఏమి సడన్‌గా సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి అని అంటే, దాంతో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. మనిషి అన్నాక కాసంత కళా పోషణ ఉండాల. తినేసి తొంగుంటే మనిషికి పశువుకి తేడా ఏటుంటుంది అని ముళ్ళపూడి వెంకటరమణ గారు డైలాగ్ రాస్తే, బాపు గారు రావు గోపాలరావు గారి చేత చెప్పించి సంస్కృతి తాలూకు ప్రాభవాన్ని లేకపోతే దాని ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పారు. అందుకే సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా జనం పోగవుతారు. ముఖ్యంగా జాతరలు, పండుగలు సందర్భాల్లో ఉత్సవాలు నిర్వహించేటప్పుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. అది ఆట విడుపుగా. ఏడాదంతా పనులు చేసుకున్న రైతులకు సంక్రాంతి సంబరాల్లో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది పరిపాటిగా మారుతూ వచ్చింది. ఇక ఆ మాటకు వస్తే స్కూళ్ళు, కళాశాలలు, యూనివర్సిటీ స్థాయిలో కూడా నిరంతరం చదువు మీద దృష్టి సారించడమే కాకుండా కాస్తంత రిలీఫ్ కోసం వాళ్ళు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా వార్షికోత్సవం చేసేటప్పుడు యానివర్సరీ అంటాం కదా, దానికి ముందు క్రీడలు, ఆటలు, వీటిల్లో పోటీలు నిర్వహించటంగా వక్తృత్వము, అలాగే రకరకాల అంశాలలో పోటీలు నిర్వహించి వార్షికోత్సవం రోజున వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేస్తారు. ఆ సందర్భంగా విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న కళలను కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తారు. కొందరు పాటలు పాడతారు, కొందరు ఆటలు ఆడతారు, రకరకాల విన్యాసాలు, నాటకాలు ఆడతారు, స్కిట్లు ప్రదర్శిస్తారు. ఇలాంటివన్నీ మనిషికి కాస్తంత ఆనందాన్ని, ఉత్తేజాన్ని, అంటే రొటీన్కి కాస్తంత బయటికి వెళ్ళి మరో ప్రపంచాన్ని చూడటం లాంటిదన్నమాట. సో ఆఖరికి విద్యార్థులే కాదు, మా సామాన్య జనమే కాకుండా ప్రజాప్రతినిధులు మన చట్టసభల్లో మన తరపున ఎన్నికై నిరంతరం చట్టసభల సమావేశాల్లో మునిగి తేలిపోయేవాళ్ళు, చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు, వీటితో బుర్రంతా పాడైపోయేవాళ్ళు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆట విడుపుగా ఏడాదికోసారి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది పరిపాటిగా వస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి దివంగత నేత, మహానటుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సాంస్కృతిక కళల పట్ల ప్రజల్లో అభినవేశం పెంచడానికి, అలాగే ఈ ప్రజాప్రతినిధుల్లో ఉన్న కళాకారులను కూడా బయటికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు పెట్టడం అనేది మొట్టమొదట ప్రారంభమైంది. సో మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఆట విడుపుగా నిర్వహించడం అనేది ఒక రివాజ్గా మారిపోయింది. ఇటీవల మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది నిర్వహించారు, ఈ ఏడాది కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్, అభిరుచులు అంటాం కదా, కొంతమంది క్రీడల్లో రాణించారు, ఇంకొంతమంది ఆటల్లో, పాటల్లో రాణించారు, ఇంకొంతమంది తమ నటనా కౌశల్యాన్ని అసెంబ్లీ లోపలే కాదు బయట కూడా ప్రదర్శించే అవకాశం వాళ్ళకి కలిగింది. అల్లూరి, కట్టబ్రహ్మణ, శివాజీ, సుభాష్ చంద్రబోస్ వంటి చారిత్రక పాత్రలతో పాటు హరిశ్చంద్రుడు, రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు వంటి పౌరాణిక పాత్రలను కూడా ఏకపాత్రలుగా చేసి మెప్పించే ఒక సుగుణం అనాలో లేకపోతే కళా హృదయం అనాలో మన ప్రజాప్రతినిధులకు ఉండడం అనేది కాసింత ఆశ్చర్యాన్ని కలిగించిన, ఆనందం కలిగించే అంశంగా దాన్ని చెప్పుకోవాలి. గత ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కొన్ని స్కిట్లు ప్రదర్శించారు. ఆ స్కిట్లు కొన్ని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. మొత్తానికి మనం ఇంకొక మాట కూడా చెప్పాలి. మిగతా వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వేరు, ప్రదర్శించడం వేరు. ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా వాటి తాలూకు ప్రభావం తప్పనిసరిగా ప్రజల మీద ఉంటుంది. ఎందుకంటే తాము ఎన్నుకున్న నాయకులు పరివర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఓటర్లు లేకపోతే ప్రజలు చూస్తూనే ఉంటారు.
ముఖ్యంగా చాలామంది రాజకీయ నాయకుల్ని కొందరు యువకులు లేకపోతే ఆ మాటకొస్తే సామాన్యులు కూడా రోల్ మోడల్స్‌గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు సభ లోపల, సభ బయట వ్యక్తిగతంగా, కళాకారులుగా ప్రదర్శించే ప్రతి అంశానికి ఒక ఒక ఇంపాక్ట్ అనేది ఉంటది. ప్రభావం ఉంటది ప్రజల మీద. సో, అందువల్ల వాళ్ళు ఏ పాత్ర వేసినా కూడా ఆచితూచి చేయాలని అందరూ అంటూ ఉంటారు. అది అది వాస్తవం కూడా. సో, గత ఏడాది ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎందుకంటే గత ఏడాది మనం ఈ ఈ ఈ కార్యక్రమం చేయలేదు కనుక మన బీబీసీ వాయిస్ ఛానల్‌లో ఈ ఏడాది దాన్ని కూడా కలిపేసి కంపేర్ చేయడానికి నేను సాహసం చేస్తున్నా. గత ఏడాది చేసిన దాంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా హెచ్‌ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆయన చేసిన పాటల స్కిట్‌లు అవి పాతవే అయినా కూడా జబర్దస్త్‌లో మనం చాలాసార్లు చూసాం. జబర్దస్త్‌లో వసుధ వాళ్ళ యాక్టర్స్ ప్రాక్టీస్ చేసి అవన్నీ చేస్తారు కనుక మనం నవ్వుకుంటాం. కానీ ఇక్కడ యాక్టర్లు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు, అత్యంత గౌరవప్రదమైన పదవిలో ఉన్నవాళ్ళు. సో, వాళ్ళు చేస్తుంటే కొంచెం చేసినా కూడా చాలా నవ్వు వస్తుంది. సో, ఈ జబర్దస్త్ స్కిట్ అంటే అసందర్భంగా పాడే పాటల ప్యారడీల ఆ స్కిట్టు అబ్బో అసలు అదరగొట్టేసిందనమాట. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రక్కనే కూర్చొని అసలు విర్రగబ్బడి నవ్వారనమాట. ఎందుకంటే పెళ్లి రోజున చావు పాట పాడటం, ఇలాంటి పాటలు పాడటం నిజంగానే ఆనందాన్ని ఇస్తుంది. అది జబర్దస్త్లో చూడటం వేరు, ఇంత పెద్ద ప్రజాప్రతినిధులు చేయటం వేరు. సో, చాలా ఆనందంగా ఆ కార్యక్రమం జరిగింది. అలాగే ఇంకొక స్కిట్లో 11వ నంబర్ అంశం మీద ఇంకో స్కిట్ చేశారు. అది ఎవరిని ఉద్దేశించి చేసిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్కిట్లు వాడు మనకు కనపడ్డాడు అమ్మా అంటే ఎవడో అంటే ఆ పొట్టాడు. సో, అలాంటి పదాలు కూడా కొన్ని వాడారు. అఫ్కోర్స్ వాళ్ళకి లోపల అంతరార్థం అది ఏమన్నా కూడా జనాలకి అది అర్థమవుతుంది. ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగులు చెప్పారనేది స్పష్టంగా అర్థమయ్యే కథ. ఈ ఏడాది చేసిన దాంట్లో కూడా కొన్ని పండినవి, కొన్ని పేలవంగా ఉన్నాయని చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వ్యంగ్యం వేరు, వెటకారం వేరు. సో, వ్యంగ్యానికి వెటకారానికి మధ్య ఒక పలుచని రేఖ ఉంటుంది. ఆ రేఖ చిట్లిపోకూడదు. అదే చాలా సందర్భాల్లో చేసింది. ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమాలు కనుక మనం చూస్తే అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మహిళలు సైతం అని ఎందుకంటున్నానంటే మహిళలకి పురుషుల కంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఎంత ఎమ్మెల్యేగా చేసినా కూడా ఇంట్లో అమ్మగా, భార్యగా, కోడలిగా రకరకాల పాత్రలు వేయాలి కనుక అలాంటివన్నీ కూడా వాళ్ళు భరిస్తూనే మోస్తూనే ఇక్కడ పార్టిసిపేట్ చేయటం ఉత్సాహంగా అనేది మాత్రం చాలా సంతోషించాల్సిన, అభినందించాల్సిన, ఆహ్వానించాల్సిన పరిణామంగా భావించాలి. వీళ్ళందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు నిలిచారు. ఎందువల్లనంటే ఆవిడ స్వతహా టీచర్ కనుక స్కూల్లో ఇలాంటి క్రీడలు, ఆటలు, కార్యక్రమాల్లో ఆవిడ చూసుంటారు, పార్టిసిపేట్ చేసి ఉంటారు. అందువల్ల ఆవిడ అన్నిట్లో పార్టిసిపేట్ చేసి చాలా బాగా రాణించారు. ఆఖరి పాటలు కూడా చాలా చక్కగా పాడి అందరినీ మెప్పించారు. ఇక టగ్ ఆఫ్ వార్ అంటే తాడులాగే ఒక పోటీ ఉంటుంది కదా, ఆ పోటీలో ఎప్పుడు వివాదాలకు కేంద్రంగా ఉండే సభాపతి అయ్యన్నపాత్రుడు గారు టీం ఒకవైపు, అలాగే తన వ్యంగ్యాస్త్రాలతో ఎదుటి వాళ్ళను బెంబేలెత్తించే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు టీం ఇంకొక వైపు పోటాపోటీగా తాడులాగి ఒక్కసారి చిన్నతనాన్ని గుర్తు చేసుకొని చేయటం కూడా చాలా ఆనందదాయకమని అనిపించింది. ఎందుకంటే అక్కడ హోదాలు అలాంటివి ఏం పట్టించుకోకుండా ఒక క్రీడా స్ఫూర్తిని అక్కడ ప్రతిబింబించేలాగా చేయటం అనేది చాలా అరుదైన అంశంగా మనం మాట్లాడుకోవాలి. ఇక క్రికెట్ కూడా ఆడారు. గతంలో వాళ్ళు చేయలేదు కానీ ఈసారి క్రికెట్ ఆడిన దాంట్లో మళ్ళీ RRR డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చాలా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసి యాక్టివ్ రోల్ ప్లే చేసి అందరి దృష్టిని ఆకర్షించగలిగారు.
సో ఆయన పరుగు తీసే ఒక 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 బాల్ని ఛేదించిన తర్వాత పరుగు తీసేటప్పుడు ఆయన కొంచెం భారీ గాయం కనుక కొంచెం కింద పడిపోయారు. కింద పడిపోయినప్పుడు చెయ్యి మడతపడింది. వెంటనే ప్రక్కన ఉన్న క్రీడాకారులందరూ వచ్చి ఆయన్ని చెయ్యి అందించి పైకి లేపి, అది క్రీడా స్ఫూర్తి అంటే నిరూపించారు. అది అవతల జట్ట, యువతల జట్ట అనేది, క్రికెట్ అనేది ఆటే, బట్ అక్కడ చూపించడం అనేది చాలా సమంజసం. అది క్రీడా స్ఫూర్తికి ఒక నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. కాకుంటే ఆ పడిపోయిన దృశ్యాన్ని కొందరు పనిగట్టుకుని రీల్స్ చేసి తమ శాడిజాన్ని ప్రదర్శించారు. అది చాలా చాలా దురదృష్టకరమైన అంశం. ఆయన క్రీడాకారుడు కాదు కదా, మనిషి. పైగా కొంచెం ఒళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయన పడిపోవటం అనేది జరిగి ఉండొచ్చు. కాలు స్లిప్ అయి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద రివటల్లాగా ఉండేవాళ్ళు కూడా కాలు జారి కింద పడిపోతారు. అలాంటిది ఆయన పడిపోయినప్పుడు దాన్ని పనిగట్టుకుని రీల్స్ లాగా చేసి ఏంటంటో చెత్త చెదారం అంతా చేసి ఆయన మీద సెటైర్లు వేయటం అనేది ఇందాక మనం అనుకున్నట్టు శాడిజానికి పరాకాష్ఠగా మనం చెప్పుకోవాలి. అక్కడ క్రీడలను చూడాలి అంతే తప్ప వ్యక్తులు లేకపోతే వాళ్ళకున్న బలహీనతలు, దాన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే బాడీ షేమింగ్ అంటారు. ఇదే అలాంటిదంటే బొత్స సత్యనారాయణ గారు ఆ మధ్య మాట్లాడిన దాంట్లో ఒకడెవడో ఒక దగులుబాజీ చేసింది, ఆయన భాషను యాసను అవమానిస్తూ చేశారు కదా, అది కూడా ఇలాంటిది, బాడీ షేమింగ్ లాంటిదే. వాళ్ళకున్న బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలాంటి స్కిట్లు చేసి ఎవరినో నవ్వించాలి లేకపోతే ఆనందింపజేయాలనుకోవటం అనేది మాత్రం అస్సలు ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. సో అది ఈసారి జరిగిన దాంట్లో ఒకనొక తప్పిదంగా మనం భావించాలి. ఇక ఈసారి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆట వీడుపు అనే పేరుతో ఒక మంచి మహిళా యాంకర్ని, జంటుని కూడా పెట్టారు. ఇద్దరు యాంకర్లను పెట్టి వాళ్ళు ఆహ్వానించడం, తర్వాత కార్యక్రమాలన్నీ చేయటం చాలా ఆశ్చర్యం ఇచ్చింది. ఈసారి కూడా కొన్ని స్కిట్లు మాత్రం, అన్ని కాకపోయినా కొన్ని స్కిట్లు వ్యక్తుల కేంద్రంగా నడిచాయి. ముఖ్యంగా పుణ్యభూమి నాదేశం నమో నమామి పాటకు దివంగత కీర్తిశేషులు జాలాది గారు రాసిన ఆ పాట ఒక దేశభక్తి గేయంలాగా ఇప్పటికీ విరాజిల్లుతోంది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో, మోహన్ బాబు గారు తీసిన సినిమాలో ఎన్టీఆర్ గారి మీద చేయటం. ఎన్టీఆర్ గారు అనగానే మనకు గుర్తొచ్చేది రాముడు, కృష్ణుడు ఇలాంటివన్నీ. కానీ ఆయన ఏ పాత్ర అయినా వేయగలరు అని ఆ సినిమాలో నిరూపింప చేశారు రాఘవేంద్రరావు గారు. సో ఆ పాటను రిపీట్ చేస్తూ ఇక్కడ వాళ్ళు ప్రదర్శించిన దాన్ని చూస్తే ఎన్టీఆర్ పాత్ర, అలాగే వీరపాండ్య కట్టబ్రహ్మణ పాత్ర, అల్లూరి సీతారామరాజు పాత్ర, సుభాష్ చంద్రబోస్ పాత్ర, ఇవన్నీ అసలు నిజంగానే వాళ్ళు కళాకారులా లేకపోతే ప్రజాప్రతినిధుల అన్నంత ఆనందాన్ని కలిగించారు. అసలు ఎవరికి వారే పాత్రలో జీవించినంతగా వాళ్ళు చేశారు. ఎన్టీఆర్ పాత్రలో చీఫ్ విప్ ఉన్నారు కదా, చీఫ్ విప్, ఆయన వీరాంజనేయులు గారు. అలాగే ఛత్రపతి పాత్రలో వర్ల రామయ్య గారు అబ్బాయి కుమార్ రాజా ఆయన, అలాగే సుభాష్ చంద్రబోస్ పాత్రలో సునీల్, అల్లూరి సీతారామరాజు గారి పాత్రలో మంత్రి సుభాష్, వీళ్ళందరూ నటించి, అలాగే కట్టబ్రహ్మణ పాత్రలో మా పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్. అసలు వాళ్ళు కళాకారులా లేకపోతే అన్నంత దీనిగా, అంటే క్యారెక్టర్ ఫిట్నెస్ అద్భుతంగా ఉంది. వాళ్ళు బాగా నప్పింది. అంటే బహుశా నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు అదంతా పర్యవేక్షించుతూ ఉంటారు. అందువల్ల అంత బాగా క్యారెక్టర్లు వచ్చాయని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇదే సాంగ్లో లేకపోతే పుణ్యభూమి నాదేశం పాటలో చేసిన దుర్గేష్ గారే, మంత్రి దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్లో ఏకపాత్రాభినయం కూడా కట్టబ్రహ్మణ క్యారెక్టర్ చేశారు. వీరపాండ్య కట్టబ్రహ్మణ క్యారెక్టర్ చేశారు. ఆ డైలాగు డెలివరీ అదంతా చూస్తే ఒకసారి మనం అతిశక్తి కాదు కానీ అన్నగారు ఎన్టీఆర్ గారు వేస్తే ఎలా ఉంటుందో, అలాగే టామిల్లో శివాజీ గణేశన్ గారు ఎలాగ చేస్తారో అంత బాగా ఆయన ఒక పండిత, అంటే బహుశా ఆయన బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎందుకంటే లేకుంటే అంత ఈజీగా ఆ క్యారెక్టర్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అది ఎందరో ప్రముఖుల తాలూకు ప్రశంసలు పొందింది. ఆయన వేదిక దిగి వచ్చినాక కూడా ముఖ్యమంత్రి, అలాగే స్పీకర్ గారు వాళ్ళందరూ అతనితో ఫోటో దిగటము, మహిళా ప్రతినిధులు కూడా అతన్ని పిలిచి మరీ ఫోటో దిగటం అనేది చాలా ఆనందదాయకం. అది నిజమైన కల్చర్గా మనం భావించాలి.
ఇక మరొకరు కూడా ఈ ఏకపాత్రాభినయం పాత్రను వేశారు. అది భీముని పాత్ర. ఎవరో ఒక సాక్షాత్తు మళ్ళా RRR గారే, రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారే ఆ పాత్ర వేశారు. ఆయన ఆహార్యము, లేకపోతే ఆయన నడక, ఆయన గద పట్టుకున్న ఆ పోస్చరు, లేకపోతే డైలాగ్ డెలివరీ, పద్యం పాడారు. ఆయన పద్యం కూడా పాడారు. అసలు అదిరిపోయింది. అసలు ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నంతగా. మనం మరీ అతిశయోక్తులు చెప్పినట్టు అవుతుంది. కానీ ఒకవేళ ఎన్టీ రామారావు గారు కనుక ఆ పాత్ర వేస్తే ఎలాగా ఉంటుందో అంత బాగా రఘురామకృష్ణరాజు గారు ఆ పాత్ర అభినయం చేశారు. బోర్హను ఘంటసాల గారు పాడిన పాట ఆ పద్యం పాడతారు. తర్వాత నా భార్యను తీసుకొచ్చి ఇలాగ బట్టలు తీస్తారా మీరు, మీ ఎంతో చూస్తానా అని మా డైలాగులు ఉన్నాయి. అది భీముని తాలూకు ఒరిజినల్ డైలాగ్. సడన్గా ఆయన టోన్ మార్చేసేసి ఒక వ్యక్తిగత దూషణ చేయడానికి, లేకపోతే సొంత డైలాగ్ ఒకదాన్ని దాంట్లో పెట్టారు. నీచ కీచుకులారా, నన్ను నా పుట్టినరోజున నన్ను చెరసాలలో బంధించి హింసించెదరా, చూస్తాను మీ ఎంతో మా శ్రీకృష్ణుని సాక్షిగా మిమ్మల్ని అందరినీ పరిహరించేదగా, అంటే చంపేస్తాను అని ఒక డైలాగ్ ఉంది దాంట్లో. అది వాస్తవానికి అది భీమునికి ఆ డైలాగ్కి ఏమాత్రం సంబంధం లేదు. అది ఎవరిని ఉద్దేశించి రఘురామకృష్ణరాజు గారు ఆ డైలాగ్ డెలివరీ చేశారనేది చాలామందికి అర్థమవుతుంది. బట్ ఇలాంటి చోట్లే ముఖ్యంగా పౌరాణిక పాత్రలు వేసేటప్పుడు ఆ పాత్రల తాలూకు ఔచిత్యాన్ని మనం చెడగొట్టకూడదు. భీముడు అంటే ఉదాత్తతకు, ఆయన గంభీర్యానికి గద పట్టుకుంటే అవతల వాడు ఎలాంటి వాడైనా సరే చీల్చి చెండాడే ఒక వీరత్వం కలిగిన ఆయన. అలాంటి ఆయన సడన్గా ఎవడో ఒక వాడిని ఎవరినో మనసులో పెట్టేసుకుని చంపేస్తానని అని చెప్పించడం కాస్త అంత ఎందుకో ఎబ్బెట్టుగా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు స్టేచర్ మనిషే చాలా హైట్ ఇదంతా ఉంటారు. అలాంటి ఆయన నోట్లో నుంచి ఇలాంటి సంభాషణ రావడం అది కొంచెం ఎందుకో ఇబ్బందిగా అబ్బెట్టుగా అనిపించిన మాట వాస్తవం. ఇక టీడీపీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు, ఆయన గతంలో కూడా ఒక స్కిట్లో, గత ఏడాది కూడా ఒక స్కిట్ చేశారు. ఈ ఏడాది చేసిన స్కిట్లో అది చాలా సెటైరికల్గా, అంటే వ్యంగ్యం, ఎవరిని ఉద్దేశించి ఆయన చేసినట్టు కాదు అది. ఆయన 6 ప్యాక్ మీద ఒక స్కిట్ చేశారు. ఆయన మనిషి కూడా రఘురామకృష్ణరాజు గారు లాగానే విష్ణుకుమార్ రాజు గారు కూడా కొంచెం మనిషి ధీటుగా ఉంటారు. ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ, మీరు పొత్తు ధర్మాన్ని, కూటమి ధర్మాన్ని పాటించట్లేదండి అని అంటారు. ఇదేంటి మేము పాటించప్పుడు మనం అందరం సమానమే కదా అని అవతల వ్యక్తి చెప్తూ ఉంటాడు. లేదు మీరు పాటించట్లేదు అని చెప్పి, ఏంటి ఇంతకీ విషయం ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడనమాట, మీరు చంద్రబాబు నాయుడు గారిని సన్నగా చూపెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని సన్నగా చూపెడుతున్నారు, లోకేష్ గారిని సన్నగా చూపెడుతున్నారు, ఆఖరికి అచ్చెన్నాయుడు అంత హైట్ ఉండి అంత లావు ఉండి అచ్చెన్నాయుడిని కూడా మీరు సన్నగా చూపెడుతున్నారు, నన్ను మాత్రం ఇలాగ వల్లంగా చూపెడుతున్నారు, ఇది కూటమి ధర్మానికి మీరు తూట్లు పడటం కాదా అని చెప్పి కాస్త వ్యంగ్యంగా చెప్తారు. అంటే తన మీద తానే హాస్యాన్ని పండించుకోవటం అనేది చాలా ఉదాత్తమైన మనసుకి తార్కాణంగా మనం చెప్పుకోవాలి. ఆయన ఆ పాత్ర చాలా పండించారు. అది ఆలోచింపజేసేది కూడా, మనిషి కొంచెం హెల్దీగా ఉండాలి అని చెప్పడం. నేను అయితే మీకు 6 నెలలు టైం ఇస్తున్నాను, 6 నెలల్లో మీరు డైటింగ్ చేయండి అని చెప్పి చెప్తారు. సో అది సెటైర్ అంటారు. దాన్ని ఖచ్చితంగా మనం నవ్వుకోవడానికి అలాంటివి పనికొస్తాయి. మళ్ళా అదే పార్టీకి, భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి చెప్తారు, నాకు చిన్న సమస్య ఉంది, ఆ సమస్య తీర్చాలి మీరు అంటే. ఏంటంటే చెప్పండి, అతనికి ఒక 70 ఎకరాల పొలం ఉంది, ఆయన వయసు ఏమో 80 సంవత్సరాలు, నాకు మంచి మిత్రుడు, మీరు కొంచెం ఆయనకి సాయం చేయాలి అని చెప్తే, ఏం సాయం చేయాలో చెప్పండి అంటే, మాకు పెన్షన్ ఇప్పించాలి అని. అదేంటయ్యా బాబు, నీకు అంత పొలం ఉంది, నీకు ఏజ్ ఏమో 80 దాటిపోయింది, నీకెక్కడ వస్తుంది, నీకు రాదు పెన్షన్ అని చెప్తే, లేదు బాబు, మాకు గత ప్రభుత్వంలో మాకు మా ఊర్లో 70 ఎకరాలు 80 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు వచ్చేసినాయి, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పెన్షన్లు వచ్చేసినాయి అని ఒక సెటైర్ని అక్కడ పండించే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే గత పాలనలో జరిగిన అరాచకాన్ని కంపేర్ చేస్తూ, మనకి ఇప్పుడు అలాంటిది ఏం జరగదు, మనకి ఎక్కడ లోపాలు ఉన్నా కూడా మన సీఎం గారు
దాంతో పట్టేసేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వగలుగుతున్నారు అని చెప్పే ఒక ప్రయత్నం దాంట్లో చేసినట్టున్నారు. అది కూడా కొంతవరకు పండినట్టే ఉంది. బట్ ఎక్కడో గాడి తప్పిందేమో అనిపించింది. ఇక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సందర్భం ఈశ్వరరావు. ఆయనకు హైపోథెటికల్గా ఆయనకి చాలా పెద్ద హైప్ ఇచ్చి మరీ ఆయన పిలిపించారు డయాస్ మీదకి. మన జనసేన ఎమ్మెల్యే సుందరపు ఆయన ఉన్నారు కదా, విజయ్ కుమార్ గారు, ఆయన ఈ హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ పాటలకు సంబంధించింది. గతంలో మనం అనుకున్నాం కదా, పాటలు విరగదీసేశారు. అది దానిలో నవ్వున్న హాస్యం ఉన్న అందరూ దాన్ని ఎంజాయ్ చేశారు అప్పట్లో, ఎందుకంటే అసందర్భోచితంగా పాడే పాటలకు సంబంధించి. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేయాలని చూశారు, కానీ కొన్ని మాత్రం దాంట్లో క్లిక్ అయ్యి, కొన్ని మాత్రం బాగా బోర్ కొట్టించానని నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన ఒక డైలాగ్ ఏదో ప్రేమ గురించి, ప్రేమను ప్రేస్తుంది, ప్రేమతో ఏదో డైలాగ్ చెబుతూ ఉంటే మహిళా ప్రతినిధులు తలబట్టుకోవటం, ముఖ్యంగా అనిత గారు అబ్బో అని విసిగిపోవడం అనేది కనిపించింది అక్కడ. అంటే దాన్ని బట్టి ఈజీగా మామూలు ప్రేక్షకులు ఎలా ఉంటారు, ప్రజాప్రతినిధులు అయినా వాళ్ళల్లో కూడా కళాహృదయం ఉంటుంది కదా, మంచిగానే ఆస్వాదిస్తారు, హాస్యంగానే ఆస్వాదిస్తారు, బోర్ కొడితే వాళ్ళు కూడా పెదవి విరుస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ విధంగా ఆట విడుపుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు అద్భుత విజయంతో అదుర్స్ అనేలాగా ఉన్నాయి. కాకుంటే అసెంబ్లీ సమావేశాలకు ఎటు రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ 11 మంది. కనీసం ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అక్కడన్నా తమ సత్తా ఏంటో చూపించాలి కదా. అక్కడ లోపలికి వెళ్తే మా సభలో మాకు మైక్ ఇవ్వట్లేదు కనుక మేము మా సత్తా చూపించలేకపోతాం అంటున్నారు. కనీసం సాంస్కృతిక కార్యక్రమాల్లోనైనా వాళ్ళ సత్తా చూపిస్తే బాగుండేది అనేది అందరూ అనుకున్నమాట. ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ తాలూకు మనస్తత్వానికి, ఆ కల్చర్కి అర్థమేమిటో ఎవరికీ అర్థం కాకుండా పోయింది. మొత్తానికి ఈ ఏడాది ఆట విడుపు అదుర్స్ అనేలాగా ఉంది. దాని మీద ఎందుకో నా అభిప్రాయాన్ని పంచుకోవాలని, ఈ విశ్లేషణ చేయాలనిపించింది. మీకు నచ్చిందని భావిస్తూ మరో ముఖ్యమైన అంశాన్ని మీద మీతో నేను ముచ్చరించడానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాపీ వర్ధన్.